మిర్జాగూడ యాక్సిడెంట్ తర్వాత క్షతగాత్రులను త్వరితగతిన చేవెళ్ల పట్నం మహేందర్ రెడ్డి మెడికల్ కాలేజ్కి తరలించారు. అక్కడ క్షతగాత్రులకు చికిత్సను అందించారు. ప్రస్తుతం అక్కడి నుంచి మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ మనకు లైవ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే మిర్జాగూడ ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో ఆ ప్లేస్లో స్పాట్లో ఉన్నారు మా కరెస్పాండెంట్ దిలీప్. ఇద్దరిని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాయి కిరణ్, చాలా మంది క్షతగాత్రులను అక్కడికి తరలించారు, వారికి ట్రీట్మెంట్ అందించారు. ఈవెన్ కండక్టర్ రాధకు కూడా అక్కడే ట్రీట్మెంట్ అందించినట్లుగా తెలుస్తోంది. కంప్లైంట్ కూడా రైజ్ చేసినట్లుగా తెలుస్తుంది. ఎలాంటి విషయాల్ని ఆమె ప్రస్తావించారు? డీటెయిల్స్ ఏంటి? అనుశ్రీ, మొత్తానికి రంగారెడ్డి జిల్లాలో జరిగినటువంటి విషాదానికి సంబంధించి పూర్తిగా ఇప్పుడు ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కండక్టర్ రాధా ట్రీట్మెంట్ తీసుకొని ఇప్పుడే కోలుకుంది. ఆమెకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ కూడా అటు ఆర్టీసీ అధికారులు తీసుకున్నారు, పోలీసులు కూడా తీసుకున్నారు. మొత్తానికి 19 మంది స్పాట్లో చనిపోతే 15 మందిని క్షతగాత్రులను ఇక్కడ పట్నం మహేందర్ రెడ్డి స్థానిక ఆసుపత్రి ఉంది, అక్కడికి తరలించారు. వెంటనే అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ అందుతుంది. సో అందులో చాలామంది గాయపడ్డ వాళ్ళు ఇంకా కోలుకుంటూనే ఉన్నారు. అందులో కండక్టర్ రాధా కూడా ఉన్నారు. ఆమె తలకు స్టిచెస్ పడినాయి, కుట్లు పడినాయి. సో ఇప్పుడు కుట్లు వేసిన తర్వాత వైద్యులు ఆమె సేఫ్ అని చెప్పి ధృవీకరించిన తర్వాత పోలీసులు ఆమె నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్నారు. మొత్తానికి అంటే ఇది ఒక ఆర్టీసీ బస్సు, లోకల్ బస్సు, స్థానికంగా తిరిగేటువంటి బస్సు కాబట్టి ఇందులో ఎవరి వివరాలు అంత తొందరగా ఆన్లైన్లో ఉండవు. డైరెక్ట్ అక్కడ టికెట్ కొనుగోలు చేసేటువంటి వాళ్ళు ఆధార్ కార్డు చూపించి వెళ్ళేటువంటి మహిళలు వీళ్ళే ఉంటారు కాబట్టి ఎవరి డీటెయిల్స్ కూడా ఆన్లైన్లో ఉండవు. సో అందుకే కొంత ఉదయం పూట లేట్ అయింది. అంటే ఎవరు ఏంటి అనేది చూద్దామని తెలుసుకుందామన్నా కూడా అధికారులకు కొంత ఆలస్యమైంది. టీవీల్లో వార్తలు చూసి ఇట్లా యాక్సిడెంట్ అయిందని చెప్పి తెలుసుకొని బంధువులంతా తెలుసుకొని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వాళ్ళు ప్రయాణిస్తున్నారు, బతికున్నారా, చనిపోయారా, ఎట్లా ఉన్నది, వాళ్ళ పరిస్థితి ఏంటని అధికారులను అడిగి తెలుసుకొని అప్పటికప్పుడు మరణ వార్త విన్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇట్లా ఈరోజు మొత్తంగా కూడా చాలా హృదయ విరారకమైనటువంటి సన్నివేశం మొత్తం ఉదయం నుంచి కూడా చూసాం. కన్న తల్లిదండ్రులను కోల్పోయినటువంటి 2 చిన్నారులను చూసాము. అలాగే 3 కూతుర్లను కోల్పోయినటువంటి తల్లిదండ్రుల బాధను చూసాము. అలాగే ఒక టీచర్ కావాలి అనుకున్నటువంటి కూతురు చనిపోయినటువంటి బాధ తల్లిదండ్రులను చూసాము. ఇట్లా అనేక మంది కుటుంబాలలో కన్నీటి విషాదం మిగిలింది. సో దీనిపైన ప్రస్తుతం పోలీసుల ఇన్వెస్టిగేషన్ అయితే ప్రారంభమైంది. ఇద్దరు అటు బస్ డ్రైవరు, టిప్పర్ డ్రైవర్ ఇద్దరు చనిపోయారు. సో బతుకున్న సాయి కిరణ్, మీరు కాస్త అందుబాటులో ఉండండి. ప్రస్తుతం దిలీప్ రెడ్డి దగ్గరికి వెళదాం. ఆయన మిర్జాగూడ యాక్సిడెంట్ స్పాట్లో ఉన్నారు. ట్రాఫిక్ కి అంతరాయం కలిగిన ఆ పరిస్థితుల నుంచి అదంతా క్లియర్ చేసే ఒక ప్రయత్నం జరుగుతోంది. దిలీప్ రెడ్డి, ఎట్లాంటి కండిషన్ కనిపిస్తోంది యాక్సిడెంట్ తర్వాత? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఈరోజు ఉదయం తెల్లవారుజామున 6:30 ప్రాంతంలో చేవెళ్ళ మండలం మిర్జాగూడ ప్రాంతంలో ఈ బీజాపూర్ హైవేలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తాండూరు ఆర్టీసీ డిపోకు సంబంధించినటువంటి బస్సు అలాగే టిప్పర్ అతి వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టడంతో బస్సులో ప్రయాణిస్తున్నటువంటి 19 మంది మృత్యువద్దపడ్డారు. సో ఉదయం నుంచి కూడా ఈ బస్సుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఘటన జరిగిన తర్వాత వెంటనే ఇక్కడ ఎవరైతే ప్రమాదంలో గాయపడినటువంటి వాళ్ళు ఉంటారో సో వాళ్ళందరినీ కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పరిస్థితి. అలాగే ఆ 19 మందికి సంబంధించినటువంటి మృతదేహాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పోస్టుమార్టం అంతా కూడా పూర్తి చేసి కుటుంబ సభ్యులకు కూడా అప్పగించినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం ఏదైతే ఈ ప్రమాదం జరిగిందో ప్రమాదానికి సంబంధించిన బస్సు దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. సో బస్సు చూడొచ్చు ఏ రకమైనటువంటి ప్రమాదం జరిగిందో. ఇది తాండూరు నుంచి ఇటు హైదరాబాద్ వైపు వస్తున్నటువంటి పరిస్థితి. సో టిప్పర్ ఏదైతే ఉందో టిప్పరు ఒక గుంత ఉంది. సో టర్నింగ్లో గుంత ఉంది. ఆ గుంతను తప్పించబోయే భాగంలో భాగంగా ఆర్టీసీ బస్సును వేగంగా ఢీకొట్టింది. కుడివైపున పూర్తిగా కూడా డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి. సో మనం చూడొచ్చు ఇది స్టీరింగ్ ఎలా ఉందో చూడొచ్చు. మొత్తం కూడా కండిషన్ ఏ రకంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ కండిషన్ ఈ ప్రమాదం సో టిప్పర్లో కూడా సో యాక్చువల్లీ ఆ టిప్పరు 35 టన్నులకు సంబంధించినటువంటి టిప్పర్, కానీ మొత్తం 50 టన్నుల మేర కంకరతో ఈ లోడు తాండూరు వైపు వెళ్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఒక్కసారిగా కన్ను మూసి కన్ను తెరిచేలోపు ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఈ బస్సులో కుడివైపు ఉన్న వాళ్ళందరిపైన కూడా ఈ కంకర మొత్తం కూడా పడింది. సో పడడంతో చాలామంది కూడా అందులో కూరుకుపోయినటువంటి పరిస్థితి, కనీసం శ్వాస కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి నేపథ్యంలో సో బిక్కుమంటూ కూడా సహాయక చర్యలు చేపట్టే వరకు కూడా ఇందులో ప్రయాణిస్తుంటున్న వాళ్ళందరూ కూడా బిక్కుమంటూ గడిపినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. సో ఆర్టీఏ అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అలాగే క్లూస్ టీమ్ కూడా చేరుకున్నారు. అలాగే ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా చేరుకున్నారు. సో దీనిపైన కేసు నమోదైంది. పూర్తిగా దర్యాప్తు కూడా చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్తో పాటు టిప్పర్ వాహనాన్ని నడిపిస్తున్నటువంటి డ్రైవర్ కూడా ఇద్దరు కూడా మృత్యువాత పడినటువంటి పరిస్థితి. అయితే టిప్పర్లో మరో వ్యక్తి కూడా డ్రైవర్ పక్కన ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో
తను కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. తను చెప్పేటువంటి వాంగ్మూలంపైనే కేసు ఆధారపడి ఉంది అన్నట్టుగా కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైతే ప్రమాదం జరిగిందో ప్రమాద ఘటనకు సంబంధించినటువంటి బస్సునైతే పోలీసు అధికారులు తరలించే ప్రయత్నం చేస్తున్నారు. సో క్రేన్ తీసుకొచ్చారు. సో క్రేన్ని చూడొచ్చు మనం, కింద మొత్తం క్రేన్కి సంబంధించినటువంటి అన్నీ కూడా బస్సుకి చైన్స్ ద్వారా కట్టి దీన్ని ఇక్కడి నుంచి చేవెళ్ళ పోలీస్ స్టేషన్కి తరలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో స్థానికంగా చేవెళ్ళ ఆ పోలీస్ స్టేషన్లో దీనిపైన కేసు నమోదైంది. సో మరి కేసులో ఎలాంటి దర్యాప్తులో భాగంగా ఎలాంటి విషయాలు బయటికి వస్తాయి అనేటువంటిదైతే మనం చూడాల్సిన అవసరం ఉంది. సో గత కొన్ని రోజుల కిందమే చూసాం మనము. సో బస్సు పూర్తిగా కాలిపోయింది, కానీ ఇది ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో ఓవర్లోడ్ టిప్పర్ కంకర ఉండడంతో ఈ ప్రమాద తీవ్రత మరింతగా పెరిగింది. సో మృత్యువాత పడడానికి మరిన్ని మరణాలు కూడా సంభవించిన పరిస్థితి. సో టిప్పర్లో కూడా ఆ లోడుకు ఏదైతే 35 టన్స్ ఉందో సో దాని సామర్థ్యం గలటువంటి కంకర ఉంటే మాత్రం ఇంత ప్రమాదం జరిగే అవకాశం అయితే లేదు. ఒక రెండవది ఈ ఏదైతే బీజాపూర్ హైవే ఉందో అప్పా జంక్షన్ నుంచి కూడా ఇటు తాండూరు వరకు, సో స్పెషల్లీ మన్నెగూడ వరకు, సో ఈ ప్రాంతం ఏదైతే 45 కిలోమీటర్లు ఏదైతే ఉందో ఈ మొత్తం కూడా వంపులు తిరగడంతో పాటు గుంతలమయంగా మారినటువంటి పరిస్థితి రోడ్డు ఉంది. కాబట్టి తరచుగా ప్రమాదాలు సంభవిస్తున్నప్పటికీ కూడా ఇక్కడ కూడా అధికారులు, అటు ఆర్టీ అధికారులు కానివ్వండి, అలాగే ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ కావండి, సో ఎక్కడ కూడా సూచనా బోర్డులు లేకపోవడము, అలాగే దానికి సంబంధించిన ఎక్కడ కూడా మార్కింగులు లేకపోవడము, సో ఇవన్నీ కూడా తరచుగా ప్రమాదాలకు తావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నారు. సో ఈ రోడ్డుకు సంబంధించి స్పెషల్లీ అప్పా జంక్షన్ నుంచి మన్నెగూడ చౌరస్తా వరకు అనేక మలుపులు తిరిగినటువంటి ఈ రోడ్డు నిర్మాణం చేపట్టాలని గత సంవత్సరాలుగా స్థానికులు అయితే పోరాటం చేస్తున్నారు. కానీ ఈ రోడ్డు ఏదైతే ఉందో దీని చుట్టూ కూడా చాలా పెద్ద మర్రి చెట్లు ఉండడం ఈ రోడ్డుకు శాపంగా మారింది, స్థానికులకు శాపంగా మారిందని చెప్పొచ్చు. సో మర్రి చెట్లను తొలగించడానికి వీలు లేదంటూ చాలామంది కూడా గ్రీన్ జాతీయ స్థాయిలో ఉన్నటువంటి హరిత ట్రిబ్యునల్కి కంప్లైంట్ చేయడము, సో ఈ రోడ్డుకు సంబంధించిన పెండింగ్ అంతా వర్క్ అంతా పెండింగ్ పడుతూ వస్తాం. సో దీనిపైన ఇటు ప్రభుత్వం కూడా అప్పీల్ చేసుకొని దానికి సంబంధించి కూడా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడానికి పర్మిషన్ కోరినటువంటి నేపథ్యం కనిపిస్తూ ఉంది. సో ఇప్పుడిప్పుడే దీనికి సంబంధించి ఈ వర్క్కు సంబంధించి కూడా రోడ్ వర్క్ స్టార్ట్ అయింది, కానీ త్వరితగతంగా పూర్తి కావడం లేదు అనేటువంటిది కూడా ఆరోపణలు వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో స్థానికులైతే దీన్ని ఈ రోడ్డుని త్వరితగతంగా పూర్తి చేయాలి అనేటువంటి డిమాండ్ ఇవాళ జరిగిన ప్రమాదం తర్వాత మరింతగా పెరిగే అవకాశం. సో ఉదయం నుంచి కూడా ఇటు అధికారులతో పాటు ఇటు అధికార యంత్రానికి సంబంధించినటువంటి మంత్రులు శ్రీధర్ బాబుతో పాటు పొన్నం ప్రభాకరు, సో స్థానికంగా స్పీకరు, వికారాబాద్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా ఉన్నాడు కాబట్టి స్పీకరు, అలాగే పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో పాటు ఇటు తాండూరుకి సంబంధించినటువంటి గత మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో సో మహేందర్ రెడ్డి వాళ్ళందరూ కూడా ఘటనా స్థలానికి వచ్చారు. ఎలా ప్రమాదం జరిగింది అనేటువంటి విషయాన్ని అధికారులను అడిగి తెలుసుకున్న పరిస్థితి. సో చూడొచ్చు ప్రస్తుతం ఏదైతే ఈ తాండూరు డిపోకు సంబంధించి TS34 TA6354 వాహనం ఏదైతే ఉందో ఈ బస్సు ఉదయం 5 గంటల ప్రాంతంలో తాండూరు నుంచి హైదరాబాద్కు బయలుదేరింది. సో తాండూరు డిపోలో కొంతమంది ప్రయాణికులు బస్సు ఎక్కారు, ఆ తర్వాత వికారాబాద్లో కొంతమంది ప్రయాణికులు బస్సు ఎక్కారు. సో ఆ తర్వాత చిట్టంపల్లి వద్ద చివరి ప్రయాణికుడు, మన్నెగూడ దాటిన తర్వాత చిట్టంపల్లి విలేజ్ ఉంటుంది, సో అక్కడ చివరి ప్రయాణికుడు అక్కడ ఎక్కాడు. ఆ తర్వాత కొద్ది నిమిషాలలోపే బస్సు ప్రమాదానికి గురైంది. సో అసలు ఏం సిచ్యువేషన్ ఏం జరుగుతుందో కూడా ఊహించేలోపే ప్రమాదం జరిగింది. సో ఎదురుగా టిప్పర్ వాహనం రావడము, సో ఏదైతే గుంత ఉందో ఆ గుంతను కట్ చేసే క్రమంలో సో డ్రైవర్స్ ఉంటారు. ఈ మధ్యకాలంలో ప్రతి వెహికల్కి కూడా స్టీరింగ్ అనేది హార్స్ పవర్తో వస్తుంది కాబట్టి కొద్దిగా కూడా మనం స్టీరింగ్ని టచ్ చేసినా అది ఎక్కువ మొత్తంలో టర్న్ అయ్యే అవకాశం ఉంది. సో ఆ విషయాన్ని టిప్పర్ డ్రైవర్ గ్రహించలేకపోయినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. సో ఒక్కసారిగా బస్సు పైనికి ఆ టిప్పర్ వాహనం కుడివైపు బస్సు మొత్తం పైన కూడా టిప్పర్ వాహనము పడిపోయినటువంటి పరిస్థితి. సో టిప్పర్ వాహనం పడగానే వాహనంలో ఉన్నటువంటి కంకర ద్వారా ఏదైతే బస్సు ఉందో బస్సుకు సంబంధించినటువంటి అన్ని అద్దాలు కూడా పూర్తిగా పగిలిపోయాయి. సో వాటి ద్వారా కంకరంతా కూడా ప్రయాణికులపైన 70 to 80% మొత్తం కూడా పడిపోయినటువంటి పరిస్థితి. కేవలం బస్సులో ఎడమ వైపు వాళ్ళు కూర్చున్న వాళ్ళు, అలాగే కొంతమంది బస్సులో నిల్చున్న వాళ్ళు, ఎందుకంటే అప్పటికే 60 నుంచి 70 మంది సామర్థ్యంతో బస్సు ప్రయాణిస్తుందిగా తెలుస్తుంది కాబట్టి కుడివైపున కూర్చున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా
బతకలేనటువంటి పరిస్థితి, అందరూ కూడా మృత్యువాత పడ్డారు. కేవలం ఎడమవైపు కూర్చున్నటువంటి ప్రయాణికులు మాత్రమే బతికి బట్టకట్టినటువంటి పరిస్థితి. సో ఎంబడే స్థానికులు అందరూ కూడా రెస్క్యూ ఆపరేషన్ను నిర్వహించారు. సో ఇటువైపు ఏదైతే ఎడమవైపు ఉందో దానికి సంబంధించిన అద్దాలన్నీ కూడా తొలగించి సో అందులో ఉన్నటువంటి ప్రయాణికులను దించే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద గత ఈ ఏదైతే వికారాబాదు ఈ హైదరాబాద్ రోడ్డు ఉందో ఈ రోడ్లో గత కొన్ని రోజుల క్రితం కూడా ఒక ప్రమాదం జరిగింది ఆలూరు గేట్ వద్ద. సో అక్కడ కూడా 5 మంది చనిపోయారు. ఆ తర్వాత ఇదే చాలా పెద్ద ఘటన కూడా చెప్పుకోవచ్చు మనం. ఈ మధ్యకాలంలో ఆర్టీసీ బస్సుల్లో 19 మంది ప్రయాణికులు చనిపోవడం అంటే ఇదే చాలా పెద్ద ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఇటువైపు టిప్పర్కి సంబంధించి కూడా అంత పెద్ద ఎత్తున కంకరను వాళ్ళు సప్లై చేస్తున్న నేపథ్యంలో టిప్పర్ని పైన ఏదైనా కవర్ చేసి కప్పాల్సినటువంటిది ఉంటుంది, అది ఆర్టీఏ రూల్స్ ప్రకారం. కానీ ఆర్టీఏ రూల్స్కి విరుద్ధంగా మొత్తం కూడా టిప్పర్ ఓవర్లోడ్తో ప్రయాణము, దాంతోపాటు 80కి పైగా స్పీడ్లో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇటు టిప్పరు 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది, అలాగే ఆర్టీసీ బస్సు కూడా 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న పరిస్థితి. సో ఒక్కసారిగా ప్రమాదం జరిగింది. సో ప్రమాదంలో 19 మంది మృత్యువాత పడ్డారు. సో 26 మంది ప్రయాణికులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. సో వాళ్ళందరినీ కూడా చేవెళ్ళ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సతో పాటు మరికొంతమందిని వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా చికిత్స అందుతున్నటువంటి పరిస్థితి. సో ఏదైతే ఈ మంత్రులు ఎవరైతే పర్యటించారో సో వీళ్ళు మాత్రం ఈ ఘటన ఇలా జరగడం దురదృష్టకరం అంటూనే రోడ్డు ఈ బీజాపూర్ హైవే ఏదైతే ఉందో సో 18 నెలల్లోపై ఈ యొక్క రోడ్డును పూర్తి చేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో ఈ రోడ్ అయితే స్థానికులకు ఒక మృత్యువాత రోడ్డు. సో నరకానికి డైరెక్ట్గా ఈ రోడ్డు ఉందని చెప్పుకోవచ్చు. సో ముఖ్యంగా వీళ్ళకు శాపంగా ఈ మర్రి చెట్లు మారాయని చెప్పుకోవచ్చు. సో ఈ రోడ్లో ప్రయాణించాలంటే ఉదయం బయటికి వస్తే మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్తామా లేదా అనేటువంటి సిచ్యువేషన్ స్థానిక ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రమాదం జరిగిన తర్వాత చాలామంది భయాందోళనలో కూడా గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అనేక మలుపులు తిరిగినట్టు గత 3 సంవత్సరాలు కనుక చూసుకుంటే 460 మంది ఈ యొక్క ప్రమాదంలో ఈ రోడ్డు ప్రమాదంలో స్పెషల్లీ వికారాబాద్ టు అప్పా జంక్షన్ వరకు మృత్యువాత పడినటువంటి సంఖ్యలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ దిలీప్. ఈ ప్రమాదం ఏదైతే జరిగిందో అదే స్ట్రెచ్ నుంచి మా కరెస్పాండెంట్ విక్రమ్ కూడా మనకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దానికన్నా ముందు సాయి కిరణ్ దగ్గరికి వెళ్దాం. సాయి కిరణ్, ఎట్లాంటి కండిషన్ కనిపిస్తోంది ఈ కంప్లైంట్ లో? అంటే బస్సు ఒక పరిధి వేగంతో వెళుతోంది, కానీ పరిమితిని మించిన లోడ్ తోటి వెళుతోంది ఈ టిప్పర్ అన్న ఒక ఆరోపణ వినిపిస్తోంది. ఎట్లాంటి సమాచారం ఉంది? పోలీసులు ఇప్పుడు 2 విషయాలు చూస్తున్నారు. అయితే అటు బస్ డ్రైవర్ అలాగే టిప్పర్ డ్రైవర్ ఇద్దరు కూడా డ్రంక్ అండ్ కండిషన్లో మద్యం మత్తులో ఏమైనా ఉన్నారా అనేటువంటి దానికోసం వాళ్ళ బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు. అలాగే అక్కడ రోడ్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయనేటువంటి చూస్తున్నారు. అలాగే టిప్పర్ ఎంత వేగంతో వెళ్తుంది, దాని లోడ్ కంటే పరిమితికి మించి ఎంత ఎక్కువ లోడ్తో టిప్పర్ వెళ్తుంది అనేటువంటిది కూడా చూస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఒక కొంత టర్నింగ్ ఉంది, అక్కడ కింద ఒక ప్యాత్ హోల్ ఉంది. సో దాన్ని తప్పించే క్రమంలో వాళ్ళు కొంత టిప్పర్ సైడ్కి జరిగాడు. అప్పటికే టిప్పర్ను తప్పించేందుకు బస్ డ్రైవర్ ఇంకొంచెం పక్కకు జరిగినా కూడా అప్పటికి బస్సు మీదకి దూసుకొచ్చేసిందని చెప్పి ఇందాక కండక్టర్ రాధా సాక్షి టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడుతూ కూడా చెప్పింది. అప్పటికి టిప్పర్ను తప్పించాలనుకున్నప్పటికీ కూడా అది సాధ్యం కాలేదు. అంటే అది ఒక నేరో రోడ్డు, ఆ టిప్పర్ కూడా అంత వేగంగా దూసుకొచ్చింది. టర్నింగ్ మీద ఉండడం, కింద ఉన్నటువంటి లోయను అంటే గుంతను తప్పించడం. సో ఈ విధంగా టిప్పర్ డ్రైవర్ నిర్లక్ష్యం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అంత పెద్ద లోడ్తో అంత వేగంగా రావడం వల్ల స్పీడ్ అనేటువంటిది కంట్రోల్ తప్పింది అనేటువంటిది ఉదయం నుంచి మాట్లాడినటువంటి వాళ్ళంతా కూడా చెప్తున్నారు. ఎవరైతే బస్ డ్రైవర్ తాండూరు వద్ద ప్రయాణించినప్పుడు అక్కడ ఏదైతే వేగంతో వచ్చాడో అదే వేగంతో అంతే నెమ్మదిగా వెళ్తున్నాడు అనేటువంటిది కండక్టర్ కావచ్చు మిగతా వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ టిప్పర్ డ్రైవర్లను ఏ ప్రాతిపదికన తీసుకుంటారు? ప్రైవేట్వి చాలా టిప్పర్స్ ఉంటాయి. సో వాళ్ళందరూ నిండా వయసు కూడా దాటకుండానే మైనర్స్ ఉంటారు చాలామంది. వాళ్ళకి ఎటువంటి పరీక్షలు ఉండవు, ఎటువంటి చెకింగ్స్ ఉండవు. సో వాళ్ళందరూ కూడా డ్రైవింగ్ ఫీల్డ్లోకి వచ్చేస్తుంటారు. మరి వాళ్ళలో ఎవరైనా ఈ విధంగానే అంటే నైట్ అంతా కూడా డ్రైవింగ్ చేస్తూ, ఎందుకంటే వాళ్ళంతా నైట్ ట్రాఫిక్ తక్కువ ఉంటుంది కాబట్టి నైట్ అంతా డ్రైవింగ్ చేస్తూ ఉదయాన్నే వాళ్ళ గమ్యస్థానాలకు చేరుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు. మరి ఆ విధంగా నైట్ నుంచి అతను నిద్ర లేకుండా ట్రావెలింగ్ చేస్తూ మధ్యమత్తులు ఏదైనా చేశాడా? సో ఇట్లా ఈ యాంగిల్లో ప్రస్తుతం పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ 19 మంది నిండు ప్రాణాలు బలయ్యాయి. మొన్న మనం కర్నూలు యాక్సిడెంట్లో కూడా చూసాం, అక్కడ బస్సు అగ్ని ప్రమాదానికి గురై అక్కడ 19 మంది చనిపోయారు. ఆ రోజు ఎవరైతే ఆ బైకర్కి సంబంధించి ఆ రోడ్ సైడ్ బెల్ట్ షాప్లో మద్యం విక్రయించి ఆ మద్యం వల్ల అయితే ఆ బెల్ట్ షాప్లో మద్యం వల్ల ఆ రోజు 19 మంది ప్రాణాలు
ప్రాణాలు పోయాయి. ఈరోజు మళ్ళీ ఈ టిప్పర్ డ్రైవర్కి సంబంధించి ఏదైనా మద్యం సేవించాడా లేదా అనేటువంటి యాంగిల్లో కూడా ప్రస్తుతం పోలీసుల విచారణ కొనసాగుతుంది. అక్కడ ఉండేటువంటి సీసీ కెమెరాలు అన్నీ ఆ టిప్పర్ ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ వరకు ఎండింగ్ అవుతుంది, ఆ టిప్పర్ ఓనర్ ఎవరు, ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసులు వెలికి తీస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాయి కిరణ్. ఇక మా కరెస్పాండెంట్ విక్రమ్ మనకు అందుబాటులో ఉన్నారు. ప్రమాదం జరిగిన రోడ్ ఏదైతే ఉందో ఆ మలుపు ఏదైతే ప్రమాదానికి కారణమైందో అక్కడ నుంచి ఆయన మనకి లైవ్లో అందుబాటులో ఉన్నారు. విక్రమ్, గ్రీన్ ట్రిబ్యునల్ ఆర్డర్స్ కారణంగానే ఈ రోడ్డు విస్తరణ పనులు వాయిదా పడుతూ వచ్చాయి. ఇదే ప్రమాదానికి ఒక మేజర్ రీజన్గా ఒక విమర్శ వినిపిస్తుంది. ఎట్లాంటి డీటెయిల్స్ ఉన్నాయి? అనుశ్రీ, ఈ రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి ప్రధాన కారణంగా రోడ్డు విస్తరణ పనులు త్వరితగతిగా పూర్తి చేయకపోవడమే. రోడ్డు విస్తరణ పనులు చాలా కాలంగా కూడా పెండింగ్లో ఉన్నాయి. బీజాపూర్ హైవే, హైదరాబాద్ నుంచి బీజాపూర్ వెళ్ళే హైవే ఓఆర్ఆర్ నుంచి, పోలీస్ అకాడమీ దగ్గర ఉన్న ఓఆర్ఆర్ నుంచి మన్నెగూడ వరకు దాదాపుగా 45 కిలోమీటర్ల రోడ్డును విస్తరించలేదు. చెట్లు ఉన్న కారణంగా గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు కొనసాగుతుంది. చాలా రోజులుగా రోడ్డు విస్తరణ చేయాలంటే చెట్లను తొలగించాల్సి ఉంటుంది. గ్రీన్ ట్రిబ్యునల్లో కొందరు కేసు వేయడంతో కేసు చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న పరిస్థితి ఉంది. మనం చూసుకోవచ్చు, రోడ్డు విస్తరణ పనులు చేయలేదు. రోడ్లను కనీసం మరమ్మత్తు చేయని కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. మనం చూసుకోవచ్చు, ఉన్న రోడ్డు కూడా పూర్తిగా గతుకులమయమైన రోడ్డు. అసలే మూలమలుపు, ఆ పైన గతుకులమయంగా మారిన రోడ్లు. డ్రైవింగ్ చేయాలంటేనే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. ప్రతి వాహనదారుడు కూడా ఓఆర్ఆర్ నుంచి మన్నెగూడ వెళ్ళాలంటే కనీసం డ్రైవరు చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి. వాహనదారులంతా కూడా ప్రతినిత్యం కూడా ఇబ్బందులు చూస్తున్న పరిస్థితి ఉంది. అసలే మూలమలుపు, ఆపై గతుకులమయంగా మారిన రోడ్లు. దీంతో వాహనదారులు వాహనాన్ని నడపలేని పరిస్థితి. ఓవర్టేక్ చేసే ప్రయత్నంలో కొన్నిసార్లు రోజు రక్తసిక్తమవుతున్న పరిస్థితి ఉంది. ఓఆర్ఆర్ నుంచి మన్నెగూడ వరకు దాదాపు 45 కిలోమీటర్ల మేర రోడ్డంతా కూడా పూర్తిగా గతుకులమయము, ఇరుకు రోడ్డు ఉంది. దీన్ని విస్తరించాలని చెప్పి చాలా రోజులుగా కూడా డిమాండ్లు వస్తున్నప్పటికీ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. గత 6-7 మాసాల క్రితం ఆలూరు గేట్ సమీపంలో ఒక లారీ పూర్తిగా ఒక కూరగాయలు అమ్ముకునే వారిపైకి దూసుకెళ్ళింది. 4 అక్కడికక్కడే చనిపోయారు. అయినప్పటికీ కూడా రోడ్డు విస్తరణ పనులు చేయలేదు. గ్రీన్ ట్రిబ్యునల్ అడ్డుగా చూపి ప్రభుత్వం చాలా రోజులుగా పెండింగ్ పెడుతుంది. ఈ మధ్య కాలంలోనే క్లియరెన్స్ వచ్చింది. ఖచ్చితంగా ఈ 2-3 రోజుల్లోనే ప్రభుత్వం నుంచి జీవో వస్తుంది. ఖచ్చితంగా రోడ్డు విస్తరణ పనులు జరుగుతాయని చెప్పి అధికారులు చెప్తున్నారు. మనం చూసుకోవచ్చు, ఒకవైపు మూలమలుపు, ఆ పైన గుంతలమయంగా మారిన రోడ్డు. ఎత్తుపల్లాలు పూర్తిగా రోడ్డంతా కూడా పూర్తిగా ఎత్తుపల్లాలు ఉన్న పరిస్థితి. మనం చూసుకోవచ్చు, రోడ్డంతా కూడా చాలా మనం చూసుకోవచ్చు, రోడ్డు నున్నగా లేదు, పూర్తిగా గతుకులమయంగా ఉంది. రోడ్డంతా కూడా గతుకులమయంగా ఉండడంతో ఆపై మూలమలుపు. దీంతో ఈ రోడ్డు ప్రమాదాలు జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఈ రోడ్డు ప్రమాదంలో చూసుకోవచ్చు 19 మంది మృతి చెందారు. అతివేగం ఒక కారణం అయితే, రెండో కారణం రోడ్డు విస్తరణ పనులు చేయకపోవడం. అదేవిధంగా లోడు, మనం లారీకి సంబంధించిన లోడు చూసుకోవచ్చు, 35 టన్నులకు సంబంధించిన అనుమతులున్న కంకరకు సంబంధించి 35 టన్నులు మాత్రమే వేసుకొని వెళ్ళాలి. కానీ 50-60 టన్నుల లోడ్ను కూడా తీసుకొని ప్రయాణం చేస్తున్నాయి. కానీ ఈ కంకర తరలించే తరుణంలో కంకర పైన పూర్తిగా టార్పాలిన్ వేయాల్సి ఉంది. కానీ టార్పాలిన్ కూడా వేయకుండానే తరలించారు. దీంతో ఆ టార్పాలిన్ వేయకపోవడంతో కంకరంతా కూడా బస్సులోకి రావడం, ప్రయాణికులంతా తీవ్ర గాయాల పాలవడం, మృతుల సంఖ్య పెరగడానికి మరో కారణంగా కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా మనం చూసుకోవచ్చు, రోడ్డు ప్రమాద కారణానికి ఓవర్లోడ్తో వెళ్ళడం, అధిక బరువుతో రోడ్లపైకి వస్తున్న ఆర్టీఏ అధికారులు పట్టించుకోకపోవడం కూడా ఒక కారణంగా చెప్పుకోవచ్చు. మొత్తంగా రోడ్డు విస్తరణ పనులు జరగకపోవడం, రెండోది అతివేగము, మూడోది అధిక లోడ్తో వాహనాలు తరలించడంతో ఈ ప్రమాదాలు జరిగినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. అనుశ్రీ, అయితే విక్రమ్, గతంలో ఆలూరు దగ్గర కూడా సేమ్ కండిషన్ యాక్సిడెంట్ జరిగింది. దాదాపు 5 చనిపోయారని చెప్తూ ఉన్నారు దిలీప్ ఇచ్చిన సమాచారం ప్రకారం. అయితే ఎక్కడ సైన్ బోర్డ్స్ కనిపించట్లేదు. ఇంత పెద్ద ప్రమాదం జరిగినా కూడా ఈ తరహా ప్రమాదం ఇంకోసారి జరగకూడదన్న జాగ్రత్త ఎక్కడ కనిపించలేదు అని అంటున్నారు. ఎలా చూడొచ్చు? ఖచ్చితంగా మనం చూసుకోవచ్చు, రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే అధికారులు, పాలనా యంత్రాంగం అంతా కూడా హడావిడి చేస్తుంది. ఆ తర్వాత శరా మామూలుగానే వదిలేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఘటనకు సంబంధించి 6-7 మాసాల క్రిందనే 4 రైతులు బలైన పరిస్థితి. ఆ తర్వాత కూడా రోడ్డు విస్తరణ పనులు చేపట్టలేదు. అధికారులు రోడ్డు కనీసం మరమ్మత్తు పనులు కూడా చేయలేని పరిస్థితి. రోడ్లు మరమ్మత్తు చేస్తలేరు, ఒకవైపు కొత్త రోడ్డు విస్తరించట్లేదు. దీంతో రోడ్డు ప్రమాదాల సంఖ్య పెరుగుతుంది. అయినా కూడా ఇప్పటికైనా పాలనా యంత్రాంగం కళ్ళు తెరుస్తుందా, ఇలాగే
వదిలేస్తుందా అన్న చూడాలి. ఇప్పటికైతే కేసులు పెట్టి హడావిడి చేసే ప్రయత్నం అయితే అధికారులు చేస్తున్నట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకవైపు ఆర్టీఏ అధికారులు దీనిపై విచారణ చేస్తున్నారు, మరోవైపు పోలీస్ శాఖ కూడా విచారణ చేస్తుంది. 19 మంది మృతి చెందారు, మరి 16 మందికి సంబంధించి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీటన్నిటిని చూస్తే మరోసారి ఘటనలు జరగకుండా అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. మరి రైట్, థ్యాంక్ యూ విక్రమ్.